So here is the same question. There is a row of seeds represented by string A. మనకు స్ట్రింగ్ ఇచ్చారు, ఆ స్ట్రింగ్లో అన్ని ఇలా ఎక్సెస్ అండ్ డాట్స్ ఉంటాయి. ఎక్స్ రిప్రజెంట్స్ ది ఆక్యుపైడ్ సీట్ అండ్ డాట్ రిప్రజెంట్ ది ఎంటీ సీట్. ఈ అన్ని ఎక్సెస్ని ఒక దగ్గరికి తీసుకురావాలి విత్ మినిమం నెంబర్ ఆఫ్ జంప్స్. సో లెట్ స్టార్ట్ కోడింగ్. ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? మీడియన్ అండ్ మీడియన్ ఇండెక్స్. దీనికంటే ముందు మనం పొజిషన్ అరేని పాపులేట్ చేసుకోవాలి. సో లెట్స్ టేక్ ఏ అరే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఎందుకంటే పొజిషన్ అరేలో మనం పాపులేట్ చేసుకునేవి ఇండెక్సెస్ కాబట్టి. ఇప్పుడు పొజిషన్ అరేని పాపులేట్ చేసుకుందాం బై ఇటరేటింగ్ త్రూ the string a dot length is a dot character at I is ఒక ఫంక్షన్ is equals to x అయితే మనం పొజిషన్ అరేలో దాన్ని పాపులేట్ చేసుకుందాం. ఏం పాపులేట్ చేసుకుంటాం? ఆ యొక్క ఇండెక్స్. సో ఇలా మన స్ట్రింగ్లో ఎక్కడెక్కడ ఎక్సెస్ మనకు కనిపిస్తాయో ఆ ఇండెక్స్ అన్నిటిని పొజిషన్ అరేలో మనం పాపులేట్ చేసుకుందాం. నెక్స్ట్ పొజిషన్ అరేని బేస్ చేసుకుని మీడియన్ ఇండెక్స్ అండ్ మీడియన్ని ఫైండ్ చేస్తాం. సో మీడియన్ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ ద మీడియన్ ఆఫ్ దిస్ పొజిషన్ అరే. దిస్ వర్క్స్ ఫర్ బోత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎక్సెస్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎక్సెస్. మీడియన్ ఇస్ నథింగ్ బట్ పొజిషన్ అరేలో మీడియన్ ఇండెక్స్లో ఏ నెంబర్ ఉంటే అది మన మీడియన్. వీటిని ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి ఇంటీజర్స్. అలాగే టార్గెట్ పొజిషన్ని కూడా మనం రాసుకుందాం. టార్గెట్ పొజిషన్ని దేంతో ఇనిషియలైజ్ చేస్తాము? మీడియన్ మైనస్ మీడియన్ ఇండెక్స్. This will tell us the number of x's to the left of median. This will simply tell us the middle x in string A. Target position వచ్చేసి which position to start filling with. Now once we have all this, మనకు పొజిషన్ అరే ఉంది కాబట్టి దాన్ని ఇటరేట్ చేసుకుంటూ వెళ్దాం. ఇది అరే లిస్ట్ కాబట్టి ఐ కెన్ సింప్లీ ఇటరేట్ లైక్ దిస్. మన ఫైనల్ ఆన్సర్ని ఇనిషియలైజ్ చేసుకోలేదు, దాన్ని 0కి ఇనిషియలైజ్ చేసుకుందాం. అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ పొజిషన్ అరేలో ఉన్న ఇండెక్స్ మైనస్ టార్గెట్ పొజిషన్. పొజిషన్ అరేలో ఉన్న ఇండెక్స్ నుంచి టార్గెట్ పొజిషన్లోకి మనం ఆ మనిషిని తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నాం. అందుకే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హాప్స్ వీఆర్ సబ్ట్రాక్టింగ్ దీస్ టూ. ఒక్కసారి ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత టార్గెట్ పొజిషన్ని మనం ఇంక్రిమెంట్ చేస్తాం అండ్ ఫైనల్గా విల్ బి రిటర్నింగ్ నెంబర్ ఆఫ్ హాప్స్. దిస్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ హాప్స్ యూజింగ్ గ్రీడీ అప్రోచ్. ఇప్పుడు మనం కొన్ని ఎడ్జ్ కేసెస్ని హ్యాండిల్ చేద్దాం. ఒకవేళ పొజిషన్ అరే ఎంటీ ఉంటే దాని అర్థం ఏంటి? దెర్ ఆర్ నో ఎక్సెస్, అంటే ఎవరు ఆ సీట్స్లో కూర్చోట్లేదు. సో వీ కెన్ సింప్లీ రిటర్న్ 0. హాప్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏ మనుషులు లేరు. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0, రిటర్న్ 0. ఆర్ పొజిషన్ సైజ్ 1 ఉన్నా కూడా మనం ఎవరిని ఎక్కడ మూవ్ చేయాల్సిన అవసరం లేదు, అప్పుడు కూడా నెంబర్ ఆఫ్ హాప్స్ 0నే ఉంటాయి. ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఇక్కడ ఏ అనేది స్ట్రింగ్ కాబట్టి లెంత్ని మనం ఫంక్షన్తో క్యాలిక్యులేట్ చేస్తాం. లుక్స్ గుడ్, లెట్స్ రన్ ఇట్. గ్రేట్, లెట్స్ సబ్మిట్ ఇట్.
మన ఫంక్షన్ ఇక్కడ చాలా పెద్ద వాల్యూ రిటర్న్ చేసింది, బట్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ ఇస్ కంపారిటివ్లీ స్మాలర్. సో మనం క్వశ్చన్లో చూస్తే ఇక్కడ నోట్ ఇచ్చారు, రిటర్న్ యువర్ ఆన్సర్ ఇన్ మాడ్యులేట్ 10⁻⁷ + 3. మనం రిటర్న్ చేసే ఆన్సర్ ఇంటీజర్ రేంజ్లో ఉండకుండా దానికంటే ఎక్కువ వెళ్తే విల్ బీ యూజింగ్ దిస్ మాడ్యులో ఇన్ ఆర్డర్ టు ఫిట్ our ఆన్సర్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద ఇంటీజర్. సో ఈ ఎడ్జ్ కేస్ని హ్యాండిల్ చేయడానికి లెట్స్ టేక్ లాంగ్ mod is equals to 10⁻⁷ + 3. 1 2 3 4 5 6 and 3. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 7 జీరోస్ పెట్టి +3 యాడ్ చేశాను, అందుకే యూనిట్స్ ప్లేస్లో 3 వచ్చింది. సేఫ్ సైడ్కి దీన్ని లాంగ్ తీసుకున్నాను. మన హాప్స్ని కూడా లాంగ్ చేసుకుంటాం, బట్ రిటర్న్ చేసేటప్పుడు మాత్రం దీన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాం. అండ్ వెన్ ఐమ్ యాడింగ్ ఇట్ జస్ట్ డూ లైక్ దిస్, హాప్స్ ప్లస్ మాడ్యులో ఉన్నాడు కాబట్టి ఐఎమ్ డూయింగ్ పర్సెంటైల్ mod.